క్రీస్తు నామాన మీ అందరికీ వందనాలు. వాక్యాన్ని ఆలోచించి వాక్య ప్రకారంగా జీవితాన్ని మలుచుకొని మనం అందరం కూడా దేవునిలో ముందుకి సాగవలసినటువంటి పరిస్థితి మనందరికీ అవసరము కావాలి కూడా. ఎందుకంటే భక్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఒక మంచి మాట అక్కడ రాయబడి ఉంది. దేవుని పిల్లరా, ఎందుకంటే వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నదట. ఎందుకంటే పౌలు గారు చక్కగా ఒక మంచి మాట మనకి చెప్పారు. ఒకసారి బైబిల్ మనం చూసుకుందాం. తిమోతి పత్రికే కదా, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనము ఒకసారి చదువుకుందాం. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞతుడనై ఉన్నాను. పౌలు గారు ఇక్కడ చక్కగా ఒక ఆయన జీవితంలో జరిగినటువంటి సందర్భాన్ని చెప్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఆయన పరిస్థితి ఎలాగుండేది అన్నది ఈ వాక్యములో మనకు చక్కగా అర్థమవుతుంది. పూర్వము దోషకుడును హింసకరుడును అంటున్నాడు. అంటే చాలామంది పౌలు భక్తుడిని ఏం చేశారంటే, ఒకప్పుడు ఆయన జీవితము యేసుక్రీస్తు ఆయన పిలవకముందు ఆయన జీవించున్నటువంటి కాలంలో ఆయన చేసినటువంటి పని ఏమిటంటే దూషించడము, హింసించడము. ఎవరిని దూషించేవాడు, ఎవరిని హింసించేవాడు అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని బ్రతుకుతున్నారో వారిని దూషించేవాడు, హింసించేవాడట. ఏం చేసేవాడండి పౌలు? ఆయన చెప్తా ఉన్నాడు పైని. ఏమని చెప్తున్నాడంటే, పూర్వము నేను దోషకుడును హింసకుడును హానికరుడనైనటువంటి నన్ను ఏం చేశారంటే ప్రభు తన పరిచర్యకు పిలుచుకున్నారు అని ఇక్కడ దేవునికి ఏం చేస్తున్నాడంటే ఆయన జీవితాన్ని గురించి నానున్నాను అనుకోండి, నా జీవితం గురించి ఒకప్పుడు నేను ఎలాగ బ్రతికేవాడినో ఆ బ్రతుకుని గురించి నేను 10 మందికి చెప్పాలి. ముందు చెప్పినప్పుడే నా జీవితం ఇలాగున్నది. ఒకప్పుడు నా జీవితం బాగులేదు, నా జీవితం సరిగా లేదు, నా జీవితాన్ని నాకు ఇష్టంగా నేను జీవిస్తున్నాను, నా జీవితాన్ని నా ఇష్టంగా మలుచుకుంటున్నాను అనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా యేసును నమ్మకముందు మన జీవితం ఎలాగున్నది, నమ్మిన తర్వాత మన జీవితం ఎలాగ మారిపోయిందో అన్నది చక్కగా
ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ అంటున్నాడు, అదే మొదటి వచనము, తిమోతిలు రాసినటువంటి పత్రిక మొదటి వచనము చూడండి అమ్మా, 12 నుంచి ఒకసారి. పూర్వము నేను దోషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించినటువంటి దేవుడు. ఈరోజు వీడియో చూస్తున్నటువంటి వారందరూ కూడా చక్కగా ఒక విషయాన్ని గమనించాలి. మన పాత జీవితం ఎలాగుందో ఒక్కోసారి ఇలాగే ఉందండి మన జీవితం. పూర్వం ఎలాగున్నాం మనం, ఇలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాము. కాబట్టి పౌలు భక్తుడు కూడా అంటున్నాడు, పూర్వం ఒకప్పుడు నేను దూషకుడును హింసకుడును హానికరుడట. దేవుని నమ్ముకున్నటువంటి పిల్లలు ఏం చేసేవాడంటే బంధించి శిరసాల్లో వేసి ఎంతో హింస పెట్టేవాడట. అలాంటి అయిన నన్ను దేవుడు తన పరిచర్యకై ఏర్పరచుకోండి. నన్ను ఈరోజు మనల్ని అందరినీ కూడా అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని మార్చి ఈరోజు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పడానికి, దేవుని మాటలు చెప్పడానికి మనల్ని సేవకులుగా, బోధకులుగా, విశ్వాసులుగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుని పిల్లరా. పౌలు కూడా అదే చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం బాగా ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి మన మార్పు ఎలా ఉంది? యేసుని నమ్మిన తర్వాత కూడా మనం ఇప్పుడు అలాగే ఉన్నామా? ఆయన అలాగ లేడు, పౌలు గారు అలాగ లేరు. ఒకప్పుడు దోషకుడిగా ఉన్నాడు, హింసించేవాడిగా ఉన్నాడు, హాని చేసేవాడిగా ఉన్నాడు. కానీ తర్వాత ఏమైపోయాడండి? మారిపోయాడు దేవుని పిల్లరా. ఏమయ్యాడు? మారిపోయాడు. ఈరోజు క్రైస్తవులుగా, బోధకులుగా పిలువబడుతున్నటువంటి మన జీవితాలు మారాయా లేదా? ఒకసారి మనం ఏం చేయాలా? ఆలోచించుకోవాలా, మనమే పరీక్షించుకోవాలా. అందుకే కొరింథీ పత్రికలో మాట ఉంటుంది, మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. నువ్వు మారావా లేదా అన్నది నిన్ను నీవే పరీక్షించుకో. ఇతను మారాడు కాబట్టి, తన జీవితాన్ని మార్చుకున్నాడు కాబట్టి, తన జీవితం కోసము ఆయన సాక్షిగా, ఒకప్పుడు నేను ఎలాగున్నాను, ఇప్పుడు అలాగ లేను, ఏమైపోయాను? మారిపోయాను. అక్కడ చదవండి, మళ్ళీ ఒకసారి చదవండి చక్కగా. ఎంత బాగా నచ్చుతుంది అమ్మ ఈ మాట. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను పరిచర్యకు నియమించి నన్ను నమ్మకమైన వారిగా అంటున్నాడు. ఆగమ్మా, దేవుని విషయంలో ఎలా ఉండాలంట? బోధకుడైనా నమ్మకంగా ఉండాలి, విశ్వాస అయినా కూడా. నిన్ను విశ్వాసగా నియమించాడు, కొంతమంది సువార్తికులుగా నియమించాడు, కొంతమంది బోధకులుగా నియమిస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ అదే విషయాన్ని నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞతుడై ఉన్నాను. తెలియక చేసి తిని కనుక ఏమంటున్నాడు? తెలియక చేశాను అంటున్నాడు. తెలీదు నిజంగా యేసుక్రీస్తు అంటే పౌలు గారికి తెలియదు.
దమస్కాలో ఉన్నటువంటి క్రైస్తవులను బంధించి చెరసాల్లో వేయాలని అధికారుల దగ్గరికి వెళ్ళి పత్రికలు తీసుకొని బయలుదేరుతా ఉన్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువు ఆయనకి వెలుగా ప్రత్యక్షమై ఉన్నాడు. సౌలా సౌలా ఏల నన్ను హింసించుచున్నావు అన్నప్పుడు నీవెవరు ప్రభు అంటే, నీవే నన్ను హింసించున్నటువంటి యేసు నీవే. నన్ను ఎవరిని, దేవుని పిల్లల్ని హింసిస్తే ఎవరిని హింసించినట్టమ్మా? క్రైస్తవులు దూషించావనుకో, నువ్వు క్రైస్తవులుగా సేవ చేసినటువంటి వారిని, సువార్త చేసేవారిని నీవు హింసించావనుకో, ఎవరిని హింసించినట్టు తెలుసా? దేవుని హింసించినట్టు, దేవుని దూషించినట్టు. యేసు ప్రభు చెప్తున్నాడు, పౌలా పౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అన్న ఒక మాట దగ్గర ఆగిపోయాడండి. ఒకే ఒక మాట దగ్గర ఆగిపోయాడు. ఆగిపోయి నేల పడిపోయాడు. కంటి చూపు పోయింది. మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అప్పుడు పౌలు జీవితం ఏమైపోయిందమ్మా? సౌలు జీవితము పౌలుగా సౌలైతే పౌలుని, దేవుని పిల్లలను హింసించాడో అదే పౌలు దేవుని కోసము సాక్షిగా ఇక్కడ అదే చెప్తున్నాడు. పూర్వం నేను ఎలాగుండేవాడినో తెలుసా మీకు? నన్ను చూస్తే చూడండి, ఎవరైనా సరే ఒక రౌడీ షీటర్ ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకు చెప్తున్నాను. ఆయన మద్యం చేయించి ఒక కత్తి పట్టుకున్నాడు అనుకో, వీధిలోకి వచ్చాడు అనుకోండి, ఎవరైనా ఉంటారా? అమ్మ బాబు, వీడు రౌడీ షీటర్ రా బాబు, వీడు తాగి ఎలా ఉన్నాడు, మద్యం సేవించి ఉన్నాడు, ఎవరు వెళ్తే వాళ్ళే పొడి చేస్తాడు, ఏదో చేసేస్తాడు అని భయపడిపోయి ఈదులో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారమ్మా? ఇళ్ళల్లోకి. అలాగ సౌలు జీవితం, పౌలు జీవితం అలాగున్నది. ఆ రోజు సౌలు వస్తున్నాడంటే చాలు పారిపోయేవారు, చాలామంది దాక్కునేవారు. అమ్మో, ఇప్పుడు మేము దొరికామనుకో, తీసుకెళ్ళి మమ్మల్ని బంధించి చెరసాలు వేస్తాడు, ఏదో చేస్తాడు. అధికారుల దగ్గరికి వెళ్ళి పత్రిక తీసుకున్నాడండి. దమస్కాలో ఉన్నటువంటి వారిని బంధించి తీసుకురావడం కోసం తాకీదులు తీసుకున్నాం. చూడండి, ఒక నేరస్తుడు ఉన్నాడు అనుకోండి, ఆ నేరస్తుడిని బంధించాలంటే హైకోర్టు అరెస్ట్ వారెంట్ పంపించాలి. కోర్టు అరెస్ట్ వారెంట్ ఇస్తే ఆ వారెంట్ ప్రకారంగా ఆ నేరం చేసినటువంటి వ్యక్తులు, హత్య చేసినటువంటి వ్యక్తి అవని, లేకపోతే ఏదో వ్యభిచారం మానభంగం చేసినటువంటి వ్యక్తి అవని, అలాంటి వ్యక్తిని పట్టుకోవాలంటే ఆ కోర్టు ఏం చేస్తుందంటే ఒక అధికారమైనటువంటి రిసిప్ట్, ఆర్డర్స్ జారీ చేస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఎక్కడ ఉన్నారని పట్టుకుంటారు. పట్టుకొని తీసుకెళ్ళి చెరసాల్లో కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టు ఏం చేస్తుంది, తర్వాత వాళ్ళకి రిమాండ్ ఇది ఇస్తుంది, 10 రోజులు 14 రోజులు జైలుకి పంపిస్తుంది. తీర్పు జరిగిన తర్వాత అప్పుడు జైలు శిక్ష. అలాగా సౌలు జీవితం అలాగ ఉంది. క్రైస్తవులు హింసించేవాడు, క్రైస్తవులు తీసుకొచ్చి బంధించి చెరసాల్లో వేసేవాడు. ఇలాంటి ఆయన ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే, ఈ 12-13 వచనాల్లో నా జీవితం ప్రారంభంలో ఇలాగ ఉన్నది చూడండి అని చెప్తున్నాడు. ఒకప్పుడు యేసు నామాలైనటువంటి మన జీవితాలు ఎలాగ ఉన్నాయి మనం ఒకసారి మనం చూసుకోవాలి. యేసుని నమ్మకముందు మనం ఎలాగున్నాము, నమ్మిన తర్వాత ఇప్పుడు ఎలాగున్నాము, అది పాయింట్ కావాలి ముందు అవసరం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిసం పొందితే నీకు రక్షణ వచ్చింది. ఆ రక్షణ ఏం చేయాలంటే నువ్వు కొనసాగించుకోవాలి. రక్షణ వచ్చిన దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణ వచ్చిన తర్వాత దాన్ని నిర్లక్ష్యం చేసేవానికి మనం ఏమైపోతాం, నిరపరాధులం అయిపోతాం. నిర్లక్ష్యం అని యేసుక్రీస్తు నమ్మిన తర్వాత కూడా మళ్ళీ నేను తాగాను,
యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత అబద్ధాలు ఆడాను, యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత మళ్ళీ ఏ కార్యాలు అయితే వదిలేసానో అవే మళ్ళీ ప్రారంభించాను అనుకోండి, ప్రయోజనం ఏమైనా ఉందా? ఉండదు. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష అనేది విధింపబడుతుంది. చింపి మార్కు సువార్త 16 ఇలా అంటున్నాడు, నమ్మి బాప్తీసం పొందినవారు రక్షింపబడు. నువ్వు నమ్మని వానికి నువ్వు రక్షింపబడ్డావు, నేను రక్షింపబడ్డాను. మనందరం కూడా ఇక్కడ ఈ ప్రార్థన స్థలంలో కూర్చున్న వారందరం కూడా ఏమయ్యామండి? రక్షింపబడ్డావు. రక్షింపబడినటువంటి మనం ఆ రక్షణను ఏం చేయాలంటే నిర్లక్ష్యం చేయకూడదు. అంటే నిర్లక్ష్యం చేయడం అంటే ఏంటి? నమ్మిన తర్వాత కూడా మళ్ళీ పాత జీవితంలోకి మళ్ళీ వెళ్ళిపోకూడదు. పాత జీవితంలాగా మారిపోకూడదు. అలాగ మారిపోతే నీ రక్షణ ఏమైపోయింది? నిర్లక్ష్యం జరిగిపోయింది. నువ్వు రక్షణ తీసుకున్న దానివల్ల నో పర్మిషన్ లేదు. రక్షణ నిరీక్షణ కొరకే రక్షణ. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, ఆయన నిరీక్షించాడు, దేవుని కోసం నిరీక్షించాడు. పునాదగల పట్టణం కోసం ఎదురు చూశాడట అబ్రహాము. హెబ్రీ పత్రికలో అంటాడు 11వ అధ్యాయములో మాట మనం చదివినట్లయితే, హెబ్రీ రాసిన పత్రిక, పునాదులు గల పట్టణం అన్నది ఒకటి ఉన్నదని, పరలోకం ఉన్నదని అబ్రహాము తన జీవిత కాలమంతా కూడా ఏం చేశాడండి? నిరీక్షించాడండి. దేవుని పిల్లారా, నిరీక్షించాడు కాబట్టి అబ్రహాము విశ్వాసులకు ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. దేవునికి నమ్మకమైన వాడిగా ఉన్నాడు. పౌలు గారు చెప్తున్నారు కదా ఇక్కడ, ఒకప్పుడు నా జీవితం ఇలాగ దోషకుడను, హానికరుడును, హింసకరుడును అయినటువంటి నన్ను నువ్వేం చేసావంటే మార్చేసావు. యేసుని నమ్మిన తర్వాత ఆయన జీవితం ఏమైపోయింది? మారిపోయింది. మరి యేసుని నమ్మిన తర్వాత కూడా మన జీవితాలు మారలేదనుకోండి, మనల్ని ఎవరితో పోల్చుకోవాలి? దేవుని పిల్లారా, మనందరం కూడా ఒకసారి ఆలోచించి, మార్పు అనేది మనిషికి అవసరం. అందుకే అపోస్తలుల కార్యంలో ఒక మాట ఉంటుంది దేవుని పిల్లారా, ఏంటి? అక్కడ హననూయ పౌలుకి చెప్తాడు, సహోదరుడా, యేసుక్రీస్తు నీకు సూచించిన ప్రకారం నువ్వు నమ్మి బాప్తీసం పొంది నీ పాపాలన్నీ కడిగేసుకోమన్నాడు. ఆయన నమ్మాడు, చూపు పోయింది, మళ్ళీ దృష్టి పొందాడు, యేసుక్రీస్తును నమ్ముకున్నాడు, బాప్తీసం తీసుకున్నాడు, పాపాలన్నీ కడుక్కున్నాడు, ప్రభుకై సాక్షిగా నిలబడ్డాడు. అక్కడ అదే మాట చెప్తున్నాడు. అందుకే ఈ తిమోతి పత్రికలో అదే మాట రాయబడి ఉంది. ఒకప్పుడు నేను దోషకుడును, హింసకరుడును, హానికరుడును, అలాగుండేది నా జీవితం. హత్య చేసేవాడిని, దూషించేవాడిని, ఎవరైనా దేవుడి కోసం చెప్తే వాళ్ళు హింసించేవాడిని. ఈరోజు దూషించేవాళ్ళు, హింసించేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారండి. సువార్త చెప్పడానికి వీలు లేదంటున్నారు చాలామంది. మనం ఏం చెప్తున్నాం వాళ్ళకి? తాగొద్దని చెప్తున్నాము, మంచిగా ఉండమని చెప్తున్నాము, మీ జీవితాలు మార్చుకోండి అని చెప్తున్నాము. కానీ మీరు పాడైపోండిరా అని మేము చెప్తున్నామా? అలా చెప్పలేదు కదా. దేవుని వాక్యం మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నదనేసి దేవుడు మాట రాయించి చెప్పాడు. వాక్యాన్ని అంగీకరించాలి, సంపూర్ణంగా అంగీకరించాలి.
అప్పుడు నీ జీవితం, మా జీవితం, మన అందరి జీవితాలు కూడా దేవుడు మార్చేస్తాడు. దేవుని పిల్లారా, నువ్వు చేసిన నేరాన్ని నువ్వు ఒప్పుకో. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టు. ఆయన ఒప్పుకున్నాడు, నేను దోషకుడును, హానికరుడును, హింసకుడును. అలాంటి ఆయన ఒప్పుకొని అన్నీ విడిచిపెట్టాడు. మన జీవితాల్లో కొన్ని నేరాలు ఉన్నాయి, కొన్ని దోషాలు ఉన్నాయి, దేవునికి నచ్చలేనటువంటి కొన్ని కార్యాలు మనలో ఉండొచ్చు. అవన్నీ కూడా ఎప్పుడైతే మనం విడిచిపెట్టి దేవుని కోసము పౌలు గారు ఎలాగైతే నిలబడ్డారో మనము కూడా అలాగే మన జీవితాన్ని ఒప్పుకొని దాన్ని మార్చుకొని ముందుకు సాగితే దేవుని పిల్లరా, దేవుడు ప్రతి ఒక్క కార్యాన్ని కూడా సఫలం చేస్తాడు. మరి ఒకసారి ఒక మాట నేను గుర్తు చేయాలనుకుంటాను. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే, చదవాలి. 10వ అధ్యాయము 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరేం చేయాలి? విత్తనం అంటే పొలాల్లో వేస్తారు కదా, అది కాదు. యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని గురించి, విత్తువాని ఉపమానమును గురించి చక్కగా ఒక మాట చెప్పారు. విత్తనం అంటే వాక్యము. మీ నీతి ఫలించినట్లు, చదవమ్మా. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి. ఏమంటున్నాడు? ప్రేమ అనే కోత కోయండి. తర్వాత అమ్మా, యెహోవాను ఎదుగుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై నీ మీద నీతి వర్షము కురవాలంటే నువ్వేం చేయాలి? నీతి అనే విత్తనాన్ని నాటాలి. ముందు మనం నాటే విత్తనంలో నీతి లేదు. మనం చెప్పే వాక్యంలో ఏముండాలండి? నీతి ఉండాలండి. నీతి అనేటువంటి విత్తనాన్ని మనం వేసినట్లయితే అది ఫలించి వృద్ధి చెంది అనేకమైన ఫలాలను మనకి ఇస్తుంది. తర్వాత ప్రేమ అనే పంటను కోస్తాం. తర్వాత చెప్పమ్మా, మళ్ళీ ఏమన్నాడు? తర్వాత లాస్ట్ ఇంకేమన్నారు హోషేయ గారు? గనుక ఆయన ప్రత్యక్షమై నీ మీద నీతి వర్షము కురియాలంటే, నీతి వర్షం అంటే ఏంటి తెలుసా? దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని ఆశీర్వాదము నీ మీద కురిపిస్తాడు. దేవుని పిల్లారా, ఇక మీద ఎన్నడు నువ్వు పండని బీడు భూములను నీవు ఏం చేస్తావంటే దున్నమంటున్నాడు. ఎక్కడైతే దేవుని వాక్యం లేకుండా బండబారిపోయినటువంటి హృదయాలు ఎన్నో ఉన్నాయో అలాంటి వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించమంటుంది. అప్పుడు నీతి అనే విత్తనం మనం ముందు జల్లడం మొదలు పెట్టాలి. అప్పుడు దేవుడు నీతి అనే వర్షాన్ని మన మీద కుమరిస్తాడు. కొరింథీ పత్రిక అంటాడు, ఆయన ఎదజల్లి దరిద్రులకు ఏం చేస్తాడట? తన కృపను అనుగ్రహిస్తాడట, వెదజల్లుతాడట. కొరింథీ పత్రిక 9వ అధ్యాయం కొరింథీ పత్రికలు అంటాడు, ఎదజల్లి దరిద్రులకి ఆయన ఇచ్చును, మీరు సర్వ సమృద్ధి గలవారై ఉంటారనేసి అక్కడ కొరింథీ పత్రికలు అంటాడు.
7, 8 వచనాలు అంటారు దేవుని పిల్లరా. కాబట్టి పౌలు గారు అంటున్నారు ఇక్కడ తిమోతి పత్రికలో అంటున్నారు, నేను ఒకప్పుడు దోషకుడును, హానికరుడును, హింసకరుడును, అలాంటి నన్ను ఆయన తన కృప కొరకు నన్ను నియమించినందుకు దేవునికి ఏం చెప్తున్నాడు? కృతజ్ఞత కలిగి దేవునిలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టే ఆయన ఎన్నుకోబడ్డాడు దేవుని పిల్లరా. మరి నీవు నేను మన అందరం కూడా అదే నమ్మకంలో దేవునికి ముందుకు మనం చేసినటువంటి ఏ అయితే ఉన్నాయో, ముందు చేసినటువంటి క్రియలు ఏ అయితే ఉన్నాయో, దూషించడము, హాని చేయడము, హింసించడము అనేటువంటి క్రియలు పౌలు జీవితంలో కాదు, మన జీవితాల్లో కూడా ఉన్నాయి ఒకప్పుడు. ఆయన ఎలాగైతే విడిచిపెట్టే వాటన్నిటిని ఒప్పుకొని దేవునిలో ముందుకు సాగిపోయాడు, అలాగ అప్పుడు మీరు అడగండి మీకు ఇవ్వబడును, వెదకుడే మీకు దొరుకును. అప్పుడు ఆయన నీతి వర్షాన్ని నీ మీద అయ్యో నా జీవితంలో ఏ కార్యం జరగలేదని నువ్వు ఎంతో బాధపడుతున్నా. జరగకపోవడానికి కారణం ఎవరు? నువ్వే. నీతే నీ విత్తనాన్ని నేను ముందు విత్తలేదు. ఇత్తినట్లయితే ప్రేమనే పంటను ఏం చేస్తావు? నువ్వు కోస్తావు. ప్రేమనే పంట అంటే ఏంటి తెలిస్తే అనేక మందిని ప్రేమను నువ్వు పొందుకుంటావు. ఓషియా గారు చెప్తున్నారు, చక్కగా వాక్యం చెప్తున్నారు. కాబట్టి పిల్లరా, మనం అందరం కూడా దేవునిలో ఇలాంటి మంచి మాటలు బైబిల్లో చాలా దిక్కలు ఉన్నాయి. ఈ మాటలతో మనం బలపరుచుకొని మన జీవితాల్లోనూ, నా జీవితంలోనూ ఒకప్పుడు నేను దూషకుడును, హింసకుడును, హానికుడు, నేను కూడా ఒకప్పుడు నా భార్యను దూషించాను. నా భార్యను దూషించి నా భార్యని అక్కడ మా అత్తోరింటి దగ్గర విడిచిపెట్టేసి నా ఇద్దరు పిల్లలు తీసుకొని మా ఊరు వచ్చేసారు. తర్వాత నా మనసు మారిన తర్వాత మళ్ళీ వెళ్ళి నా భార్య పిల్లలు తెచ్చుకున్నాను దేవుని పిల్లలు. అలాంటి పరిస్థితిలో నుంచి దేవుడు మమ్మల్ని మార్చి ఈరోజు ఒక కొద్ది మాటలు చెప్పడానికి దేవుడు సాక్షిగా అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ యేసుక్రీస్తు నామాన వందనాలండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అందరికీ వందనాలు.